నీట్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా 5th ర్యాంక్ క్లాస్ రూమ్ విద్యార్థిదే, 6th ర్యాంక్ క్లాస్ రూమ్ విద్యార్థిదే, 8th ర్యాంక్ క్లాస్ రూమ్ విద్యార్థిదే, 10th ర్యాంక్ క్లాస్ రూమ్ విద్యార్థిదే. ఎప్పటికీ నీట్ ర్యాంక్ శ్రీ చైతన్యతోనే. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరాన్ అణు స్థావరాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అణువాయుధాలను తయారు చేస్తున్న ఇరాన్ ఆగడాలను ఆపాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. నటాంజ్ అణు శుద్ధీకరణం కేంద్రంపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ కేంద్రంపై పలుమార్లు దాడి చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. నటాంజ్ అణు కేంద్రంపై దాడి చేసిన తర్వాత అక్కడ రేడియేషన్ లీక్ అయినట్లు వదంతులు వినిపించాయి. అయితే ఎటువంటి రేడియేషన్ లీక్ జరగలేదని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో పైలట్ ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ ను ధ్వంసమైందని, అక్కడ యురేనియం 60% U-235 వరకు శుద్ధి చేస్తున్నారని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చీఫ్ చెబుతున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 78 మంది చనిపోయారు. పలువురు ఇరాన్ అణు శాస్త్రవేత్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అణువాయుధాల కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ప్రపంచ దేశాలను టార్గెట్ చేసే ఉద్దేశంతో ఇరాన్ అణువాయుధాలను రూపొందిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్పై దాడి చేయడం తప్ప మరో అవకాశం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రతి దాడులకు దిగింది. టెల్ అవీవ్, జెరూసలేంపై క్షిపణులతో విరుచుకుపడింది. But in a short